పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల ప్రతిభల తొలి సమన్వయం జల్సా. అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ 2008లో రూపొందించిన ఈ హిట్ మూవీ తాలూకు రీమాస్టర్డ్ పిక్చర్ అండ్ సౌండ్ వర్షన్ 2022 సెప్టెంబర్లో విడుదలైంది. పవర్ స్టార్ కి బర్త్డే గిఫ్ట్ గా మంచి వసూళ్లు సాధించింది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ఓపెన్ అయిన జల్సాలో దేవిశ్రీ ప్రసాద్ స్వరాలకు భాస్కర్ భట్ల రవికుమార్ రాసిన గీతం విన్న ఆడియన్స్ గాల్లో తేలిపోయారు. టిప్పు, గోపికా పూర్ణిమ పాడిన ఆ హిట్ సాంగ్ ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు హేమచంద్ర, రమ్య బెహ్రా. లెట్స్ వెల్కమ్ దెమ్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు ఊగినట్టుందే, తమ్ములాగినట్టుందే, పుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే, ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి. నిదుర దాటి కలలే పొంగే, పెదవి దాటి పిలుపే పొంగే, తనువు దాటి మనసే పొంగే నాలో, గడప దాటి వలపే పొంగే, చెంప దాటి ఎరుపే పొంగే, నన్ను దాటి నేనే పొంగే నీ కంటే ఊసుల్లో, రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకి, తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఇల్లుకి. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు ఊగినట్టుందే, దమ్ములాగినట్టుందే, ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే. తలుపు దాటి తనువే పొంగే, సిగ్గు దాటి తనువే పొంగే, కట్టు దాటి వేసే పొంగే నాలో, కనులు దాటి చూపే పొంగే, అదుపు దాటి పొరుగే పొంగే, హద్దు దాటి హాయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో, తూర్పువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వు నా నింగికి, జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి.
ఇవాళ సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి నా తమ్ముడు మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది. ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. మాస్టారు మాస్టారు కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏయ్, ఎందుకు అలా అడుగుతున్నావు? నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. వెళ్ళకే వదిలెళ్ళకే కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. నిజమేనే చెబుతున్నా జానే జానా. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తున్న దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను మధురమే లాలసయే. నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. ఆరాధ్య నా ఆరాధ్య. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆ ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. తొలి పలుకులతోనే కరిగిన మనసు. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషి నేను ఇంతవరకు చూడలేదు. తరగతి గది దాటి తరలిన కథకి లో ఆక్టివ్ లోను హై ఆక్టివ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. ఇరువురి మొహమాటాలే దూరము పో. నువ్వు హై ఆక్టివ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో నీలట్టుండే గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. హే, నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారో ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళుంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను? పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా ఇలా